కొందరు వ్యక్తులకి, కొన్ని పార్టీలకి లక్కీ మస్కట్లు ఉంటాయి. అంటే వాళ్ళని ఎదురుగా చూపిస్తే నిజానికి ప్రత్యర్థులు కావచ్చు, వ్యతిరేక శక్తులు కావచ్చు, వాళ్ళని తమ గుప్పిట్లో పెట్టుకుంటే ఖచ్చితంగా విజయం సాధిస్తామనేటటువంటి ఒక భరోసా ఉంటుంది. అలాగే బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కి ఒక లక్కీ మస్కట్గా చంద్రబాబు నాయుడిని చెప్పాల్సి ఉంటుంది. చంద్రబాబు నాయుడు యొక్క ప్రవర్తన తీరు, చంద్రబాబు నాయుడు తెలంగాణ సాధన విషయంలో అనుసరించినటువంటి ద్వంద్వ ప్రమాణాలు, తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా తెలంగాణ మీద హక్కుల కోసం తెలంగాణని వదులుకోవడానికి రాజకీయంగా ఇష్టపడకపోవడం, అనేక కారణాల వల్ల చంద్రబాబు నాయుడు పట్ల కేసీఆర్, బీఆర్ఎస్ కొంత వ్యతిరేక భావన కలిగి ఉన్నాయి. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు అధికారము లేదా చంద్రబాబు నాయుడు ప్రాబల్యము ఇక్కడ ఉంటుంది అంటే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఇష్టపడరు కనుక అది ఒక సెంటిమెంట్తో కూడినటువంటి నెగిటివ్ మస్కట్గా బీఆర్ఎస్ చంద్రబాబు నాయుడు చూస్తుంది. ఉమ్మడి రాష్ట్రానికి 9 ఏళ్ల పాటు అధికారంలో చేసినటువంటి, ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు నిజానికి చంద్రబాబు నాయుడుతో విభేదించే బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు హయాంలోనే ఆయన మంత్రిగా పనిచేశారు, రవాణా శాఖ మంత్రిగా కేసీఆర్. తర్వాత చంద్రబాబు నాయుడు హయాంలోనే ఉపసభాపతిగా పనిచేశారు. చంద్రబాబు నాయుడు హయాంలోనే పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ శిక్షణ శిబిరాలకి మొత్తం ఓవరాల్గా కన్వీనర్ స్థాయిలో ఆయన శిక్షణ శిబిరాల నిర్వహణ చేశారంటే తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు తయారు కావడానికి కేసీఆర్ కీలకంగా పనిచేశారు. అందువల్ల చంద్రబాబు నాయుడు బలాలు, బలహీనతలు పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తి కేసీఆర్. అందువల్ల చంద్రబాబు నాయుడికి ఉండేటటువంటి రాజకీయ అత్యాస, ఒక ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత ఒక ప్రాంతీయ పార్టీ మరో ప్రాంతానికే పరిమితం కావాల్సి ఉంటుంది. అది ఇక్కడ కేవలము తెలుగుదేశం పార్టీ అని కాదు, అంతకుముందే చూస్తే కనుక బీహార్ని ఉమ్మడిగా పరిపాలించినటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ జార్ఖండ్ ఏర్పాటైన తర్వాత ఆ ప్రాంతం నుంచి ఎత్తేయాల్సినటువంటి దుకాణం ఎత్తేసుకోవాల్సి వచ్చింది. ఉత్తరప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు సమాజ్వాదీ పార్టీ లాంటివి కీలకమైనటువంటి పార్టీలుగా ఉంటే ఆ తర్వాత కాలంలో సమాజ్వాదీ పార్టీ ఉత్తరాఖండ్ ఆ ప్రాంతాల్లో కనిపించకుండా పోయినటువంటి పరిస్థితి. అందువల్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు హైదరాబాదు అనే దాంట్లో అభివృద్ధిలో తన పాత్రని ప్రధానమైనటువంటి అంశం చేస్తూ ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశం అంటూ మొదటి నుంచి అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి అదే పల్లవి పాడటంతో దీనిని యాంటీ సెంటిమెంట్గా తెలంగాణలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపిన ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఖచ్చితంగా తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటాయి. ఎందుకంటే దాయేదైనటువంటి ఇప్పటికీ నీటి వనరులకు సంబంధించి, ఉమ్మడి ఆస్తులకు సంబంధించి అనేక వివాదాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు, లేదంటే ఆంధ్రప్రదేశ్లో ప్రధాన పక్షానికి నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు తెలంగాణలో వేలు పెడితే కనుక తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతిని ఆంధ్రాకి ప్రయోజనాలు సమకూరుతాయి అనేటటువంటి భావనని కేసీఆర్ చక్కగా అడ్వాంటేజ్గా మలుచుకున్నారు. ఇదే విషయం 2018లో ఎన్నికల సందర్భంగా ఇక్కడ ఉండే కాంగ్రెస్ పార్టీతోటి తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నప్పుడు ఇదే మెయిన్ ఇష్యూగా చేస్తూ చంద్రబాబు నాయుడు మళ్ళీ వస్తున్నాడు, మన మీద పెత్తనం చేస్తాడు అనేటటువంటి భావాన్ని, సెంటిమెంట్ని రేకెత్తించడం అప్పుడు అనూహ్యమైనటువంటి విజయం. 2018లో బీఆర్ఎస్, 2014లో బటాపటి మెజార్టీతో అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్, టీఆర్ఎస్ 2018లో మాత్రం చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే కాంగ్రెస్తో పొత్తు కుదుర్చుకున్నాడో అనూహ్యమైనటువంటి మెజార్టీతోటి 80 పైచిలకు స్థానాలతోటి అధికారంలోకి వచ్చింది. అందువల్ల చంద్రబాబు నాయుడు అనేటటువంటిది ఒక యాంటీ సెంటిమెంట్గా ప్రజలకి, తెలంగాణ ప్రజలకి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా చూస్తే కూడా మళ్ళీ బీఆర్ఎస్కి అనుకూలమైన వాతావరణంలోకి చంద్రబాబు నాయుడు వచ్చాడు. నిజానికి 2018 సమయంలో ఏదైతే పరిస్థితులు ఉన్నాయో ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఆయన అధికారంలో ఉండడము, చంద్రబాబు నాయుడికి సన్నిహితుడిగా ముద్రపడినటువంటి రేవంత్ రెడ్డి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున అధికారంలో ఉండడము, మరోవైపు బీజేపీ ఎదుగుతున్నటువంటి పార్టీ బీజేపీతోటే చంద్రబాబు నాయుడు అక్కడ పొత్తులో ఉండడము, వీటన్నిటి నేపథ్యంలో ఒకవైపు రేవంత్ రెడ్డిని, అదే సమయంలో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి, మరోవైపు బీజేపీ ఏమాత్రం అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నించినా ఎన్డీఏలో కీలక భాగస్వామిగా తెలుగుదేశం ఉండడం వల్ల బీజేపీ ఒక్క అడుగు కూడా తెలంగాణ ప్రయోజనాల విషయంలో ముందుకు వెళ్ళలేదు చంద్రబాబు నాయుడు అడ్డుకుంటే కనుక అనేటటువంటి ఇష్యూని ఫోకస్ చేయడానికి ద్వారా మరోవైపు ఆ సెంటిమెంట్ని రేకెత్తించడానికి ఇప్పుడు కేసీఆర్ ప్రచార వ్యూహం, ఆయన యుద్ధ సమర పేరులో చంద్రబాబు నాయుడు ఒక ప్రధానాంశం కాబోతున్నాడు. తాజాగా కేసీఆర్ మీడియా ముందుకు వచ్చిన సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడిని రకరకాల రూపంలో గేలి చేయడము, ఇన్వెస్ట్మెంట్లకు సంబంధించి అంటే పెట్టుబడులదారులకు సంబంధించి కుదిరినటువంటి ఒప్పందాలు కావచ్చు, తర్వాత ఆంధ్రప్రదేశ్ చేపడుతున్నటువంటి ప్రాజెక్టులు తెలంగాణకి నష్టదాయకం అవుతాయి, వాటర్కి సంబంధించి కావచ్చు. వాటర్ ఇష్యూ అనేది రైతులకు సంబంధించి లక్షలాది మంది రైతులు
ఉంటారు కనుక మెయిన్ ఇష్యూ అవుతుంది, సెంటిమెంట్తో ముడిపడినటువంటి ఇష్యూ, దాన్ని చేపట్టడం కానీ, అటువైపు చంద్రబాబు నాయుడు ఎటు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలని తను వదులుకుంటానని చెప్పలేడు, ఇటు రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ప్రభుత్వాల మధ్య వ్యవహారంగా చెప్పగలుగుతాడు తప్ప చంద్రబాబు నాయుడిని వ్యతిరేకిస్తున్నట్లుగా తను తాను ఫోకస్ చేసుకోలేడు. ఈ బలహీనత చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డికి ఉండడం వల్ల ఇప్పుడు ఒక లక్కీ మస్కెట్గా వదలబోతున్నారు కేసీఆర్ అనేది మనకి స్పష్టంగానే అర్థమవుతుంది. ఇది ఖచ్చితంగా ఫలితాల దిశలోనే ఉండేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కేసీఆర్ యొక్క ప్రచార వ్యూహంలో చంద్రబాబు నాయుడు సందర్భానుసారంగా ముందుకు వచ్చేటటువంటి సూచనలు. అయితే చంద్రబాబు నాయుడు కూడా తన మార్కు పాలిటిక్స్ తోటి బీజేపీని అడ్డు పెట్టుకుంటూ మళ్ళీ తెలంగాణలో రంగప్రవేశం చేయాలనే దిశలో వ్యూహరచన చేస్తున్నారు. దానికి బీజేపీ ఎంత సానుకూలంగా ఉంటుంది, ఒకవేళ చంద్రబాబు నాయుడుతో కలిస్తే తెలంగాణ సెంటిమెంట్ వికటించే ప్రమాదం ఉందా? నిజానికి తెలుగుదేశం పార్టీ ఇక్కడ నుంచి నిష్క్రమించిన తర్వాత తెలుగుదేశం పార్టీ బలాలన్నీ కూడా కొంతమేరకు ఓటింగ్ కావచ్చు, నాయకులు కావచ్చు, ముఖ్యంగా నాయకులు తుమ్మల నాగేశ్వరరావు లాంటి వాళ్ళు, కడియం శ్రీహరి లాంటి వాళ్ళు, ఇప్పుడు లేకపోవచ్చు కానీ పట్ల తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి, పోచారం ఇలాంటి వాళ్ళు అందరూ కూడా, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇలాంటి వాళ్ళంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం నుంచి బీఆర్ఎస్లోకి వెళ్ళడం, ఆ నియోజకవర్గాల్లో తెలుగుదేశం క్యాడర్ కానీ ఓట్ బ్యాంక్ కానీ బీఆర్ఎస్కి మళ్ళడం అనేది జరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశాన్ని పునరుజ్జీవింప చేసుకోవాలంటూ అది బీజేపీ ద్వారా జరగాలనే వ్యూహంలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. అది గమనించిన తర్వాతే కేసీఆర్ పక్క ప్రణాళికతోటే మరోసారి కేసీఆర్ చంద్రబాబు నాయుడిని ముందు పెడుతూ రాజకీయ యుద్ధానికి సిద్ధమవుతున్నారనే చెప్పాలి.